నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చనిపోవడం అందరికీ తెలిసే ఉందండి. దాని మీద A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఆ కారులో ప్రయాణిస్తున్న PA A3గా మిగతా వాళ్ళు సుబ్బారెడ్డి గారు కానీ, విడుదల రజనీ గారు, వాళ్ళ పేరుని నాని, వీళ్ళ మీద కేసులు పెట్టడం మనకు తెలిసే ఉంటుంది. దీని మీద కోర్టు ఏం చెప్పింది అంటే, ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యతల అనేది కూడా కోర్టు ప్రశ్నించిందండి. నిన్న కారులో ప్రయాణిస్తున్నప్పుడే కేసులు ఎలా పెడతారనేది కూడా హైకోర్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఊరటిచ్చింది. తొందరపాటు చర్యలు వద్దు అని కూడా కోర్టు చెప్పిందండి. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు చెప్పింది. సింగయ్య మృతి ఘటనలో నల్లపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందండి. తొందరపాటు చర్యలు వద్దు అని చెప్తూ భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కుంభమేళ లాంటి చోట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కారు కింద పడిన వ్యక్తిని అలా చావనివ్వడం అంటూ వదిలేసి వెళ్ళరు కదా. అలాంటి ఉద్దేశంతో కారులో ఉన్న వారికి ఉంటుందా? పోలీసులు భరించిన హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. చూడండి, కోర్టులో అది జరిగింది. జగన్ గారికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దు, జగన్తో పాటు తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులో హైకోర్టు తీర్పు చెప్పిందండి. ఇంకా చెప్తూ ఏం చేసింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇంకా ఏం చెప్పింది అనేది కూడా చూద్దాం. ఇది ఏమి చెప్పిందంటే, ఈ జనం ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ తెలుసుంటాయని కూడా తెలిసిందండి. కారు కింద సింగయ్య పడారని జగన్కు తెలుసు, కనీసం అంబులెన్స్ కూడా పిలవలేదు అనేది మన ప్రభుత్వ తరపు నుంచి వాదిస్తున్నారండి. ఏజీ వాదన ఏమిటంటే, అనుకోకుండా ప్రమాదం జరిగితే వాహనం నడిపిన డ్రైవర్ను అందుకు బాధ్యతడు చేయవచ్చు, కానీ ప్రస్తుతం కేసు అలాంటిది కాదు. ప్రమాద ఘటన కాకుండా దానికి దారితీసిన అన్ని అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. వాహన ప్రమాదం జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారిని కూడా ప్రాసిక్యూట్ చేసే సందర్భాలు ఉన్నాయని మన ప్రభుత్వ తరపున వాదన వినిపించిన ఆయన చెప్తున్నాడండి ఏజీ. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు తరపున వాదించిన లాయర్ గారు జస్టిస్ K. శ్రీనివాసరెడ్డి, కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కుంభమేళలో కూడా ఘటనలు జరిగాయి కదా. ప్రమాద ఘటనలో వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుంది? కారు కింద పడిన వ్యక్తిని అలా సావనీయమంటారా, ముందుకెళ్తారా? అలాంటి ఉద్దేశం వాహనాల్లో ఉన్న వారికి ఉంటుందా అనేది జస్టిస్ K. శ్రీనివాసరెడ్డి గారు చెప్పారండి. మొత్తానికి ఇది ఏం చెప్తుంది ఈ కేసు అంటే, పోలీసులకు ఇది కారు కింద పడిన సింగయ్య అనే అతను కారు కింద పడారని తెలిసి అంబులెన్స్ కూడా పిలవలేదు, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారనేది ఇది చేస్తున్న అదండి. ఈ ఘటనను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారండి. పోలీసు వాళ్ళు ఎంత పర్మిషన్ ఇచ్చారంటే 3 వాహనాలు 100 మందికి మాత్రమే జగన్కి అనుమతి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేల మందిని సమీకరించారండి. వందల మందిలో ర్యాలీ చేశారు. ఈ ఆధార ఘటనపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు ఊరట లభించింది. తొందరపాటు చర్యలు ఎప్పుడు తీసుకోకండి అని హైకోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చిందండి. దీనికి ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే, వాహనంలో ఉన్న పిటిషనర్లు పాత్ర ఏముంటుంది? అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయిగా. ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి 1 వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం ఇచ్చిందండి. ఇంత 1వ తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దనేది కోర్టు పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఊరట చేసింది. ఈ సింగయ్య తాను ప్రయాణించి వాహనం కింద పడారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారనేది
అడ్వకేట్ జనరల్ ఏజీ దొమ్మలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టులో నివేదించారు. ఈయన ఏమంటున్నారంటే కారు కింద పడినా కూడా అతన్ని పక్కకు తోసేసి ర్యాలీని చేశారు కదా, ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఈయన ఏజీ దొమ్మలపాటి శ్రీనివాస్ ఈ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. కనీసం అంబులెన్స్ను కూడా పిలవలేదే అని కూడా ఈయన కోర్టులో వాదించాడండి. పోలీసులు సైతం సమాచారం కూడా ఇవ్వలేదనేది కూడా ఈయన వాదించారు. ఇద్దరు వాదనలను హైకోర్టు 1 వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు ఆదేశించారండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఊరటే లభించింది. కాబట్టి 1వ తారీఖు వరకు ఎలాంటి తొందరపాటు చర్య తీసుకోవద్దనేది కూడా హైకోర్టు చెప్పిందండి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తరపు నుంచి ఏమంటున్నారంటే ప్రయాణికులు ప్రమాదానికి బాధితుల అనేది కూడా హైకోర్టు ప్రశ్నించిందండి. కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారు, మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దనేది కూడా కోర్టు చెప్పిందండి. ఇది కోర్టు ఏం చెప్తుందంటే కొన్ని భారీ సంఖ్యలో ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కావాల్సింది ఎవరు చేయరు కదా అనేది కూడా కోర్టు తరపుకు జగన్మోహన్ రెడ్డి గారి లాయరు చెప్తున్నారండి. ఇప్పుడు దీని పరిస్థితి ఏమి అంటే ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక ఊరటగా లభిస్తుందండి. ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఏమి అనేది చూడాలి. ఏమరంటే కారు కింద మనిషి పడిపోయినా కూడా అక్కడ పోలీసులకు సమాచారం కానీ అంబులెన్సులకు కానీ సమాచారం కానీ ఇవ్వకుండా ర్యాలీకి ప్రాధాన్యత ఇచ్చారనేదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభియోగం. ఇది మేము చూసుకోలేదని వాళ్ళు చెప్తున్నారు.